దక్షిణాది సినిమా పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌గా ఉన్న వారిలో సిమ్రాన్ కూడా ఒకరు. గ్లామర్‌తోనే కాకుండా, పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోవడమే కాకుండా, పలు భాషల్లో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. కెరియర్ పీక్స్‌లో ఉండగానే కెరియర్‌కు కొంత విరామం ప్రకటించారు. అయితే ప్రస్తుతం తన వయసుకు తగిన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇటీవల ఆంటీ పాత్రల గురించి వచ్చిన చర్చపై ఆమె ఘాటుగా స్పందించారు. సినిమా విషయానికొస్తే తమిళ్, తెలుగు సినిమా రంగాల్లో కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, అక్కినేని లాంటి హీరోలతో నటించారు. అలాగే కుర్ర హీరోలతో కూడా జతకట్టారు. అయితే కాంటెంట్ ఉన్న పాత్రలే కాకుండా డాన్స్ స్టెప్పులతో అలరించే పాత్రల్లో మెప్పించారు. అయితే తన రూట్ మార్చి పాత్రలకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇటీవల ఓ అవార్డ్ ఫంక్షన్‌లో సిమ్రాన్ ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేశారు. తనకు ఇటీవల ఓ హీరోయిన్ నాకు మెసేజ్ చేసింది. ఆంటీ పాత్రలు చేయవద్దు అని. ఆంటీ పాత్రలకు దూరంగా ఉండండి అని అన్నారు. ఆ మెసేజ్ చూసి నేను ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. కానీ ఈ వేదిక నుంచి నా మనసులో ఉన్న విషయాలను పంచుకోవాలనుకుంటున్నాను అని సిమ్రాన్ పేర్కొన్నారు. నా కొలీగ్ హీరోయిన్ చేసిన సూచనలు నాకు నచ్చలేదు. నాకు డబ్బా రోల్స్ చేయడం ఇష్టం లేదు. దానికి బదులు ఆంటీ రోల్స్ చేయడమే చాలా బెటర్. ఆంటీ రోల్స్ చేయడం ఎందుకు తప్పు? మంచి కాంటెంట్ ఉండి, పెర్ఫార్మన్స్‌కు స్కోప్ ఉంటే తప్పకుండా చేస్తాను. పాత్ర మంచిగా ఉంటే ఎలాంటి రోల్స్ అనేది నేను చూడను అని సిమ్రన్ పేర్కొన్నారు. అయితే సిమ్రన్‌కు చేసిన కామెంట్స్ ఎవరిపైన అనే చర్చ జరుగుతుంది. అయితే సిమ్రన్‌కు మెసేజ్ చేసింది జ్యోతిక అనే విషయంపై భారీగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అయితే ఆంటీ రోల్స్ కోసం సిమ్రన్ పెద్ద చర్చనే లేవనెత్తారు. అయితే డబ్బా రోల్స్ అంటూ ఆమె కామెంట్స్ చేయడంతో ఇటీవల జ్యోతిక 'డబ్బా కార్టెల్' అనే హిందీ సినిమాలో నటించడం అనేక అనుమానాలకు దారితీసింది.